హలో అండి, నేను మీకు ఈరోజు పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్ వేలో చూపించబోతున్నానండి. అందుకోసం నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. ఇది 1 kg బియ్యం పిండి అండి. ఇందులో పసుపు వేసుకుంటున్నాను. అందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్. కరివేపాకు సపరేట్గా వేయట్లేదు, ఇక్కడనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే టేస్ట్ బాగొస్తుంది. ఇందులోనే వెల్లిపాయ కారం అండి. ఇది వెల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి పప్పు చెక్కాలు. ఉట్టి కారం వేసుకునే కంటే ఇది కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా శనగపప్పు అండి. ఇది 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి. పచ్చివి వేసుకునే కంటే నువ్వులు వేయించి పెట్టుకున్నవి అయితే చిటపడలాడవు అప్పాలు. నువ్వులు కూడా వేయించుకొని ఇందులో కొద్దిగా వేడి చేసిన ఆయిల్ వేస్తున్నాను. వేడి చేసిన ఆయిల్ కాకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. వేడి చేసిన ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పట్టుకునే వరకు కలుపుకోవాలి పిండిని. ఇది కలుపుకునే లోపు మనం స్టవ్ మీద వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి నేను కరగపెట్టుకున్నాను ఉప్పుని. ఆ వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకుంటున్నాను. వేడి నీళ్ళతో ఒకసారి బాగా కలిపిన తర్వాత నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ మెత్త పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. పిండిని తడిపి పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలి. 10 to 15 minutes తర్వాత మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో అప్పాలది సైజ్ బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చేసి పెట్టుకుంటే అప్పాలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని బాల్స్ ఒకటేసారి చేసి పెట్టుకొని నేను అప్పాలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే అప్పాల ప్రెస్లో చేశానండి. అప్పాల ప్రెస్లో ఒకటొకటిగా ప్రెస్ చేసుకొని ఒక 5-6 వరకు చేసుకొని అవి పక్కన పెట్టుకొని ఒకేసారి ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లిపాయ కారంతో చేసి చూడండి ఒకసారి. అప్పాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలండి. కాల్చుకుంటూ లోపల వరకు కాగి మంచి కలర్లో కాగుతాయండి. పెద్ద మంట మీద వేస్తే మాడిపోతాయి కానీ అవి ఉడకవు, మెత్తగా అయిపోతాయి. చిన్న మంట మీదనే కాల్చుకోవాలి. ఒకటొకటిగా వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి అప్పాలు అయితే. కరివేపాకు పేస్ట్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా కరివేపాకు ఫ్లేవర్, వెల్లిపాయ కారం ఫ్లేవర్ అన్నీ తగిలి చాలా టేస్టీగా ఉన్నాయి అప్పాలు. చూడండి చాలా కరకరలాడుతూ వచ్చాయి అప్పాలు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిందండి. మిక్సీలోనే మేము కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది ఈ ప్రాసెస్. అప్పాలు చాయ్లోకి కానీ చికెన్ కర్రీలో కానీ చాలా బాగుంటాయి. మేము అలానే తింటాం. మీరు ఎలా తింటారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.